ఈ కోరిక అనేది ఎలా ఉండాలి అని అంటే, కోరిక అనేటువంటిది కొరత నుండి రావాలి. దేని నుండి రావాలండి? కొరత నుండి కోరిక పుట్టాలి. అంతేగాని ఇంద్రియ ఆశను బట్టో, అంటే చూసిన దాన్ని, ఆలోచించిన దాన్ని బట్టో కోరిక అనేటువంటిది పుట్టకూడదు. ఇప్పుడు నాకు తినడానికి ఆహారం లేదు, అప్పుడు కోరిక పుట్టాలి, నాకు తింటే బాగుండు అని. మా స్నేహితుడు ఒక మాట చెప్తా ఉండేవాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత చిన్న వయసులో వాళ్ళమ్మ అంటే పొన్నూరులో కాయల వ్యాపారం చేపిస్తూ బండ్ల మీద కాయలు వేసి అమ్ముకొని రమ్మని చెప్పేసి చెప్తా ఉండేదంట. అంటే వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ అమ్మ వ్యాపారం చేసేది, ఆ పిల్లలు వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అప్పుడు ఆ బండితో పట్టుకొని తిరుగుతూ దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడంట. అంటే చిన్నప్పుడే అతను క్రైస్తవుడు. దేవుడా, నాకు మాంసం పెట్టద్దు కానీ, పంచపక్ష పరిమాణాలు పెట్టద్దు కానీ, నేను ఈ పచ్చడి తినకుండా సాంబార్ అన్నం పెట్టి చాలు అని దేవుడి దగ్గర బండి నెట్టుకుంటూ ప్రార్థన చేసేవాడంట. అంటే ఇప్పుడు అతనికి ఈ కోరిక ఎక్కడ పుట్టింది? తనకు కలిగినటువంటి లేమిలో నుండి పుట్టింది కోరిక. కొంచెం సాంబార్ అన్నం ఉంటే బాగుండు, రోజు ఈ పచ్చడి నేను తినలేకపోతాను, కడుపులో మంట ఉంది అని. అయితే కాబట్టి ఈ సమయం ముందు కోరిక ఎలా పుట్టాలంటే లేమిలో నుండి పుట్టాలి. ఇంద్రియ ఆశ నుండి కోరిక అనేటువంటిది పుట్టకూడదు.